హోటల్ అంటే బ్రహ్మానందం, పలహారాలే తింటే పరమానందం. బాబాయ్ హోటల్ అంటే బ్రహ్మానందం. ఏమి తినేటట్టు లేదు, ఏం కొనేటట్టు లేదు, ఏమి తినేటట్టు లేదు, ఏం కొనేటట్టు లేదు. బాబాయ్ 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 బాబా బాబాయ్ నా బాబాయ్ గంట లేట్ అయితే అప్పుడే నా కోపంతో వెళ్ళిపోయావా బాబాయో? ఏదో నువ్వు మా బాబాయ్ కదా అని మాట వరుసకి నిన్ను ఆటలాడిచ్చాను, ఏదో ఇష్టం వచ్చినట్టు మాట్లాడే గాని ఆ కోపంతో వెళ్ళిపోతాం అనుకోలేదు బాబాయో. బాబాయ్ చూసావా బాబాయ్, నువ్వు వెళ్ళిపోయినా కూడా నువ్వు ఇక్కడే ఉన్నట్టు నీ మాటలు ఇంకా ఇక్కడే ప్రతిధ్వనిస్తున్నాయి బాబాయో. బాబాయ్ బాబాయ్ ఇక్కడ ఉన్నావా? ఇంకా దేశాన్ని బట్టి వెళ్ళిపోలేదా? కాశీకి వెళ్ళిపోయావు అనుకున్నా. నేను పంపించేకెళ్తాను. అవును రే, పొద్దున్న వెనక కాయగూరలు లేరా అని చెప్పి పంపిస్తే పోయినట్టు అక్కడే ఉన్నావు. తిరిగి పెరుగుతావు. ఇప్పటిదాకా ఒక్కరిని ఏం చేయాలి నేను? హలో ఒక్కరిని టీ పెట్టుకుతావు. ఏం చేస్తున్నావు? టీ పెట్టుకుతావుతున్నా. నేను లేని టైం చూసి బాబాయ్, నేను లేకుండానే నువ్వు టీ తాగడం తినడం ఎప్పటి నుంచి నేర్చుకున్నావు? టీ నేను పెడితేనే నువ్వు తాగాలి, నేను పెడితేనే నువ్వు తినాలి. ఇంకా నా హోటల్లో నాకు వాల్యూ లేకుండా పోయింది. అయ్యో నా బాబాయ్ నా మీద పరువు. అయ్యో బాబాయ్ కూరగాయలు తెచ్చావా? ఎందుకు తీసుకురాలేదు? తీసుకొచ్చాను చూడు. చూగా లేదా ఇప్పుడు చూసినా ఎండిపోయిన బెండకాయలు పుచ్చొంకాయలు తెచ్చేపడివి. ఇట్లా తాజాగా ఉన్న కూరగాయలు ఎలా పట్టుకొచ్చావురా? బాబాయ్ అదంతా నా టాలెంట్. ఏం లేదు బాబాయ్, మా అమ్మమ్మ వాళ్ళ ఫ్రెండ్ లక్ష్మి కలిసింది. ఆవిడ ఏరుకుని మంచి తీసి పక్కన పెట్టింది కదా, ఆవిడ తీసుకొచ్చేసి గ్యాప్. అది మరి దొంగ కోళ్ళు పట్టే మొహం అన్నది. నాకు కనీసం పుచ్చివేవో మంచివేవో తెలియని ఫేస్ అనుకుంటున్నావు అన్నది. అది ఫేస్ చూస్తేనే అర్థం అవుతుంది. సరే నెక్స్ట్ ఏం చేయబోతున్నావు చెప్పు. ఆమెని కలవంగానే ఆమె నన్ను ఆత్మీయంగా ప్రేమగా దగ్గర తీసుకుని, యారా నాన్న చిన్నప్పుడు నీకు ఆడిస్తూ పాడిస్తూ లక్ష్మీ చారు అన్నంలో కలిపి పెట్టారు గుర్తుందా అని అడిగింది. లక్ష్మీ చారా? బాబాయ్ ఆమె పేరు లక్ష్మి, ఆమె పెట్టే చారు లక్ష్మీ చారు అంటారు, అంతేగా? తలకాయ ఏం కాదు, అవి పేరు లక్ష్మీ చారు కనుక లక్ష్మీ చారు కాదు ఇది. మరి దీన్ని సెపరేట్ గా చేస్తారా? అది చేసే విధానం ఇంతవరకు నేను చెప్పరా? 8 సంవత్సరాల నుంచి నా దగ్గర పనిచేస్తున్నా. అవునవును నేర్చుకుంది కానీ. అంతే అంటావా? బాబాయ్ ఇది మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్ లా ఉంది. లక్ష్మీ చారు, లచ్చించారు అని కూడా అంటారు. లచ్చించారు బాబాయ్ అంటారు. నాకు ఎందుకో ఇది నేర్చుకోవాలని బాగా ఆతృతగా ఉంది. స్టార్ట్ చేసేద్దాం. చాలా మంది సూపులు గీపులు అంటుంటారు. అవును, దానికంటే మహత్తరమైంది ఐటమ్. ఓహో, ఎలా చేయాలో చెప్తాను. ఈ సంఖ్య పక్కన పెట్టుకుందు. ఓకే పెట్టేసా. నేను పుట్టిందేమో నీ కోసమే, ఏ లక్ష్మీ బావా నిన్నే కళ్ళాడతా నేను. లక్ష్మీ బావా లక్ష్మీ చారంట. పాటతో టైం ఎంత అయిపోయేలా ఉంది. కొండ పట్ట కొండ. ఇప్పుడు నా మాట ఇందుకో అంటే అయిపోయిన తర్వాత షూటింగ్ నువ్వు నేను కూర్చొని అంతకంటే కెక్కిచ్చేది అని చెప్పేది పట్ట ఇవ్వకుండా అయ్య బాబాయ్ అదేంటి కొండలో ఉండడం ఏంటి? చెప్తా. అసలు నేను చేయాల్సిన విధానం ఏంటి, ఎలా చేసుకోవాలి, ఎందుకని అంత మధురంగా ఉంటుంది, ఎందుకని పెద్దోళ్ళు పల్లెటూళ్ళలో వాళ్ళు దీనికోసం పడిసేస్తారు అది నీకు తెలియాలి కదా. ఏముంది బాబాయ్ ఇందులో? చెప్తారుగా కళ్ళనే వాసన వస్తుందా? వాసన వచ్చేది కంపు, అది కాదు, ఇది వేరే సువాసన వస్తుంది. కళ్ళు వాసనే వస్తుంది బాబాయ్. చెప్తాను ఎందుకని వస్తుందో తెలుసా నీకు? బియ్యం కడుగుతావు కదా, అవును, ఆ నీళ్లు పారిపోసి మళ్ళీ రెండోసారి మళ్ళీ నీళ్లు పోయి కడుగు, ఆ నీళ్లు దీంట్లో పోయి అప్పుడు కళ్ళు ఎట్లా తయారవుద్ది? ఇలాగ 3-4 రోజులు పోసిన తర్వాత దాంట్లో ఏం చేయాలి? గంజి పోయాలి. గంజి అంటే ఏమిటి? అన్నం ఉడికిన తర్వాత వస్తుంటే దాన్ని దీంట్లో పోయాలి.
అప్పుడు చిన్నది పొల్లది రుచి వస్తున్నాను. బియ్యం కడిగిన నీళ్లతో నువ్వు చారు పెడితే దాన్ని నేను తాగి బ్రహ్మాండంగా ఉందని నేను చెప్తాను అనుకుంటున్నావా? చాలా తప్పుగా మాట్లాడుతున్నావు బాబాయ్, నువ్వు చాలా తప్పు రాంగ్ సజెషన్ లో చేస్తున్నావు. చారు గుర్తు పెట్టుకో. పల్లెటూళ్ళకి వెళ్తే ఎరగొడతారు. నేను ఏమనుకున్నావు దాని గురించి ఏమో ఒక మాట అన్నాను. అంతే అంటావు. దీనిలో కొంతమంది తర్వాణి అని కూడా అంటారు. తర్వాణి. దీనిలో ఇప్పుడు మనం లక్షించారుగా మనం మారుస్తున్నాం. దీంట్లో ఏమేమి ఉన్నాయి? కడిగిన బియ్యం నీళ్లున్నాయి, దాని తర్వాత గంజి పోసాం కదా. అవును. ఇప్పుడు ఇవన్నీ కూడా ఒక స్టవ్ వెలిగించుకుని దాని మీద ఒక గిన్నె పెట్టి ఇది అందులో పోయి అది మరొకరు మొదలవుతుంది. ఇగో బాబాయ్, నువ్వు చెప్పేది కరెక్టే కదా. ఏదన్నా తేడా కొట్టాలి కూర అప్పుడు చెప్తాను. ఏ తేడా రాదు. స్టవ్ వెలిగింది ముందు శబాష్. ఇప్పుడు దీనికి తిరుగుమార్లు గిరిమార్లు ఏం అవసరం లేదు. ఇది దాంట్లో పోసాయి. మసాలా గిసాలాలు కూడా ఏ లక్షలే ఇవన్నీ దాంట్లో. బాబాయ్, మసాలాలు వద్దంటున్నావు, సిరం మాత్రం వద్దంటున్నావు. ఏంటి బాబాయ్ అసలు నువ్వు చేసేది కరెక్ట్? అసలు నీకు ఒంట్లో బాగా డాక్టర్ దగ్గర తీసుకెళ్తా పదా. మసాలాలు తింటే ఆరోగ్యానికి మంచిది కాదురా. కడుపు చల్లగా ఉండాలన్నా, ఆరోగ్యం బాగుండాలన్నా ఇరవై అప్పుడప్పుడు తింటూ ఉండాలి అంతే. పోయి దాంట్లో పోయి ఒక్కసారి నీ మాట ఏంటా? దాంట్లో పోయి పోయిరా మొత్తం పోసి ఇప్పుడు దాంట్లో ఏం చేస్తావంటే బాబాయ్, లాస్ట్ కి అన్నం ఉంది కాబట్టి నా డౌట్ క్లారిటీ అయిపోయింది. ఇది గంజే కదా. దాంట్లో పసుపు వేయి, కాస్త పసుపు కొంచెం వేసావా? పసుపు ఉప్పు కూడా వేసి తిని పసుపు కరెక్ట్ గా ఒక 3 స్పూన్లు వేయి. 2-3 స్పూన్లు. 3 స్పూన్లు. ఒకటి, ఇది ఒక 2, ఇది ఒక 3. ఇప్పుడు ఏం చేస్తామంటే కింద ఉన్న కాయగూరలన్నీ చెప్తాను. అన్నిటికంటే గట్టిగా ఏముంటాయి? ములక్కాళ్ళు. అవును, కనుక ములక్కాళ్ళు వేసేయి. ములక్కాళ్ళు తింటే మంచిది. అవును అవును బాబాయ్. నీలాడు కూరళ్ళకి ఇంకా చాలా అవసరం. వేసేయి. అదుకైనా కల్లా నువ్వు చేస్తున్నా బాబాయ్. స్టైల్ పడతా, జాగ్రత్త. ములక్కాడలు వేసి తిని. నెక్స్ట్ ఉల్లిపాయలు వేసేయి. ఉల్లిపాయలు వేసేయి. ఇప్పుడు అది గోల్ అనుకో బాబాయ్. కొట్టకో, నా మొహం మీద పడుతుంది. గోల్ వేస్తా చూడు. వేస్తా, ఒక గోల్ వేస్తా చూడు. వంకాయలు వేయి. నీళ్లు పడకుండా వంకాయ ముక్కలన్నీ దాంట్లో వేసి వంట నేర్చుకోవట్లేదు సరిగా. కాస్త శ్రద్ధ పెట్టరా. వంకాయ అంటే గుర్తుకొచ్చిందా? ఏమి రుచి తినరా మై మరచి వంకాయ. అలాగే ఇది కూడా రుచి చూసాక అలాగే ఆ బెండకాయలు వేసాయి. బెండకాయలు భలే లేతగా ఉన్నాయి బాబాయ్. నాలానే అందుకే కాస్త ఆలస్యంగా వేస్తాను బాబాయ్. నేను దీన్ని ఎట్లా వేస్తానంటే ఇష్టం వచ్చినట్టు చేస్తాను. నేను డెకరేట్ చేస్తాను. నీ తలకాయ ఉంటది, కాసేపు అయితే మరుగుతుంది. అది డెకరేషన్ అంతా చాలా చేతులైపోయి. వంకాయ, ములక్కాడలు, ఉల్లిపాయలు, బెండకాయలు వేసేసి, టమాటాలు, పచ్చిమిరపకాయలు వేసేయి. టమాటా, పచ్చిమిరపకాయలు వేసేయి. యు మీన్ స్పైసీ? వేసేయి. ఓకే. కరివేపాకు దూసి వేసేయి. కరివేపాకు దూసి వేస్తున్నా. నాకు మొత్తం కాదా? సరిపోతాయి. చాలురా. నీ వాళ్ళకుని చూస్తే కరివేపాకు చెట్టే వేసేలో ఉన్నాయి. దాంట్లో కొత్తిమీర కూడా వేసేయి. కంగారు పడుకో నిశా ఇంకా ఎక్కదు. ఆ ముక్కలన్నీ ఉడికేదాకా అలా మరగాలి. ఇప్పుడు మరిగే లోపల బాబాయ్ నాకేంటో ఒకటి గుర్తు చేసావు. నోరంతో రకంగా ఉంది. అలా దాని గురించి కాదు, అలాంటివి ఏమి తాగకూడదని చెప్పేసి వేరే వాళ్ళకి చెప్పేసి వస్తా. అక్కర్లా, ఇది చాలు. అంతే అంటావా? తీసుకెళ్ళి కాస్త రుచి చూపించు, అది మానేస్తారు. ఇదే రోగుతారు అందరూ. అంతే అంటావా? అది ఈ గ్యాప్ నువ్వు వెళ్ళరా, నేను ఉంటాను. ఓకే. జాగ్రత్త. ఓకే. జాగ్రత్తగా మొత్తం ముక్కలన్నీ ఉడికేలాగా దాన్ని అలా మరిగిస్తున్నాడు. బాబు రుచి చూసేళ్ళు చెప్తా. నీ తలకాయ ఇంకా ఉడకం రుచి ఏంట్రా? అవునా? ఓకే. సన్నాసి. ఓకే. సగం పనులు చేస్తే అలా వెళ్ళు బాబు వెళ్ళు. మొత్తం వేసి పెడతామండి. ఓకే ఓకే. దానికి చెప్పలేదు నువ్వు. ఏంటో ముసలిలో చాదస్తా. అక్కడ నిలబడి దాన్ని చూడు. వెళ్ళు. దాన్ని చూడు.
ఏంటో ఈ వంట ఏమవుద్దో ఏంటో. మా బాబాయ్ గంజి అంటున్నాడు, మొక్కలన్న అందులో ఇయ్యి అంటున్నాడు, ఉప్పు అంటున్నాడు, కారం అంటున్నాడు. రాగానే మా బాబాయ్ ఒక మంచి డాక్టర్ దగ్గర తీసుకెళ్లి చూపించాలి. ఏంటో ఎలా ఏయ్ బాబాయ్ ఉడుకుతుందా? ఏదో ఉడుకుతుంది, బుస్ బుస్ అంటుంది. సరే దాని అలా ఉడకని ఈ లోపుగా మనం పులకం చేసుకుందాం. బాబాయ్ ఏమైంది బాబాయ్ ఈ రోజు నీకు? ఒట్లు లెక్కించారు తగ్గుతావా ఏంటి? ఏమో గంజితో లక్ష్మి కలిపి ఏమైనా తినాలి కదా అది. ఏంటి దీన్ని ఏమంటారు? పులకం. పుల్లా దాన్ని కొంతమంది పొంగల్ అంటారు చూడు, కట్టె పొంగల్ అంటారు. అలాంటిది ఇది పులకం అంటే అదే. ఇప్పుడు ఏం చేద్దామంటే ఒక పెనం తీసుకో. పెనం ఇది తీసుకోనా? ఇది తీసుకోనా? ఇది తీసుకోనా? దాన్ని తీసుకో. ఏంటా ఇక్కడే పెట్టుకొని అక్కడ దీమంటే ఏంటి బాబాయ్? మరి నువ్వు కామెడీ కాకపోతే పెనం పెట్టాను. ఇప్పుడు వెలిగించు దాన్ని. మంట స్లిమ్ గా పెట్టుకున్నా. మంట స్లిమ్ గా పెట్టుకున్నా. ఇప్పుడు ఏమేయాలి బాబాయ్? ఇప్పుడు నెయ్యి. నెయ్యి యూ మీన్ బటర్? బటర్ ఏంట్రా? బటర్ కరిగితే నెయ్యి అవుతుంది. కరిగితే నెయ్యి అవుతుంది. ఏంటో బాబాయ్ ఏది కరిగితే ఏమవుద్దు అసలు నాకు ఏం అర్థం కావట్లేదు. బటర్ కరిగిపోయిందే కానీ మొత్తం వేయకు. ఓకే చాలు 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 చాలు. ఇప్పుడు దాంట్లో ఏం చేస్తామంటే మహత్తరంగా మిరియాలు, జీలకర్ర మిరియాలు వేసాను. జీలకర్ర కూడా వేయక. జీలకర్ర ఇది ఏ కర్ర నుంచి పుడుతుంది బాబాయ్? జీలకర్ర ఏ కర్ర నుంచి పుడుతుంది? రకరకాల పైసలకి రకరకాల వేయాలి నాయన. తీసుకో. వేసావా? వేసాను. దాంట్లో జీడిపప్పు కూడా. జీడిపప్పు ఓకే వేసావా? వేస్తున్నా. నోట్లో కదా దాంట్లో ఏమన్నా వేస్తా. కలుపు జాగ్రత్త, మాడిపోకూడదు. జీడిపప్పు ఎర్రగా వేగాలి. కరివేపాకు కూడా. కరివేపాకు చూసి వేసేయి. అదే ఒక చిటికెడు పసుపు కూడా వేసుకోవచ్చు. మంట తగ్గించి మాడిపోయేలా ఉన్నాయి. ఒక చిటికెడు పసుపు కూడా పసుపు కలుపు. మంట ఆఫ్ చేసేయి. ఆపేవా? అది ఇప్పుడు గిన్నె తీసుకో. ఇప్పుడు చేసుకోవాలి కదా. ఓకే అది అవును కదా. వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్. కదా వెలిగించు. స్టవ్ తక్కువ మంట పెట్టుకో. కొద్దిగా నీళ్లు పోయాలా? నీళ్లు పోయి చాలు. ఒక కప్పు బియ్యం అయితే 3 కప్పులు నీళ్లు పడతాయి అన్నమాట. అలాగే 3 కప్పులు బియ్యం అయితే 9 కప్పులు బియ్యం అయితే నీకు లెక్కలు నేర్పాలని వంట నేర్పాలి. అంటే క్లారిటీ మెయింటైన్ చేయాలి. క్లారిటీ మెయింటైన్ చెప్పాను కదా, గుర్తుపెట్టి. నువ్వు వేసుకునే క్లాతే కాదు, లైఫ్ లో క్లారిటీ కూడా ముఖ్యం. కరెక్ట్ గా ఒక కప్పు రైస్ కి 3 కప్పులు నీళ్లు. బాబాయ్ నీళ్లు పెట్టేశాను. తర్వాత ఆ బియ్యంలో తీసుకురా. బియ్యం పెసరపప్పు తీసుకురా. పెసరపప్పు ఏం చేస్తామంటే ఆ బేసిన్ లో నీళ్లు పోసుకుని ఈ 2 కడిగిన ఉన్నాయి కదా, అది కూడా నీళ్ళలో నానబెట్టి ఉంది. అర్థమైందా? ఈ కడిగినవే కదా. అవును. అందులో పప్పు కూడా దీంట్లో వేయి. పెసరపప్పు పప్పు వేయి. అది వేయి. అది వేయి. ఇదిగోండి మొత్తం వేసా. ఇది వేయమన్నది పప్పు, నీళ్లు కాదు. అందుకే మొత్తం దాంట్లో వేసేయాలి నీళ్ళలో. ఓహో. కడిగిన బియ్యం, కడిగిన పెసరపప్పు వేసేసా. మూత వేసి పెట్టు. మంచి వాసన వచ్చేటట్టే ఉంది బాబా. ఇది అది ఇది కలిపి కాంబినేషన్ కొడితే అప్పుడు ఉంటుంది. మరి మూత వేసి పెట్టు. మంట తగ్గించు, కొంచెం మంట కొంచెం తగ్గించు, పొంగుతుంది లేకపోతే. అదే సంగతి. బాబాయ్ ఇప్పుడు ఏం చేయబోతున్నావు అంటే నువ్వేం చేయాల్సిన అవసరం లేదు కానీ ఇక్కడ కూర్చొని ఈ రెండింటిని నువ్వు బాగా పరిరక్షించు. అదేమో బాగా పొంగుతూ ఉంటది, ఇది బాగా ఉడుకుతూ ఉంటది. దీన్ని మూత వేసి కాస్త దీంట్లో ఉప్పు కూడా వేసుకో. అంటే మా అమ్మ చెప్పింది, నువ్వు అక్కడ బాబాయ్ హోటల్కి వెళ్తున్నావు కదా, బాగా తిని బాగా అవ్వాలని చెప్పింది. అది మాత్రమే దొరుకుతుంది. ఇది కరెక్ట్. ఇందులోనా దాంట్లో కూడా కొద్దిగా వేయాలి కదా ఉప్పు. అది 2 చెంచాలు సరిపోద్దా? చాలు చాలు చాలు. ఓకే వేసారా? ఇప్పుడు అది బాగా ఉడుకుతూ ఉంటుంది అనమాట. బాబాయ్ నేను ఎప్పటి నుంచి ఒక విషయం అడుగుదాం అనుకుంటున్నాను బాబాయ్. నువ్వు వయసులో ఉన్నప్పుడు
అదే నువ్వు వయసులో ఉన్నప్పుడు రా, నీకు బాగా ఇష్టమైన సబ్జెక్ట్ ఏంటి? రచించారు ఆ? రచించారు అదే చారా లక్ష్మి ఇష్టమా? రెండిట్లో ఏదైనా ఒకటి చెప్పు. రెండు కలిపితేనే మజా ఉంటుంది. ఏంటన్నా? పులగంలో రచించారు కలిపి తింటే ఎలా ఉంటుంది? బా, నేను అడిగింది అది కదా. నీ లవ్ స్టోరీ ఏమైనా ఉందా? ఏదైనా లవ్ సబ్జెక్ట్ చెప్పు అంటున్నా. అది చాలా పెద్ద కథ నాయన. అది 1-2 ఎపిసోడ్ లో చెప్పేది కాదు. అది చెప్పాలంటే కనీసం 2 సంవత్సరాలు పడుతుంది. అవసరం లేదులే, వద్దులే. నీ ముసలి ప్రేమాయణం నీ దగ్గర పెట్టుకో. ముసలి ప్రేమాయణం కాదా, ప్రేమాయణం ముదిరిన తర్వాత ముసలి ప్రేమాయణం అవుతుంది. అవునా? మరి అవుద్ది అవుద్ది. ఈ వయసులో స్టార్ట్ అవుతుంది, నా వయసు వచ్చేదాకా సాగుతుంది. ఏంటి ఈ ఏజ్ లో కూడా నీకు లవ్ ఉందా? ఇప్పుడు స్టార్ట్ అయింది, అప్పటిదాకా అలా పెరుగుతూనే ఉంటుందిరా. అవునా? నువ్వు లవర్ బాయ్. ఎవరికి వృద్ధాప్యం లేదు అంతే అంటావు. లేదు. అదా సంగీతం డాన్స్ తర్వాత అది ఉడికిందో లేదు చూడు. ఉడకడానికి టైం పడుతుంది బాబాయ్. పడుతుందా? టైం పడుతుంది. వెరీ గుడ్, టైం పడుతుంది కదా. ఈ లోపు మనం ఏం చేద్దామంటే ఈ రోజు భక్తిగా దేవుడికి దండం పెట్టుకుని ఏదైనా ప్రసాదం కూడా తెచ్చుకుందాం. ఓహో, వీటితో పాటు అది కూడా తిందాం. మాత్రంగా ఉంటుంది. గుడికి వెళ్ళి నేను ప్రసాదం పట్టుకొచ్చేస్తాను. పడుకోవచ్చు. నువ్వు ఇక్కడే కూర్చొని జాగ్రత్త చూస్తూ ఉండు. నేను మారిపోకుండా చూడాలి కదా, మరి చూడు. చూడాలి, చూస్తూనే ఉంటా. తొందరగా వచ్చే. ఆహా, ఏమి రుచి భక్తిగా బట్టలు వచ్చన్. ఆహా, ఆహా. వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్. అక్కడ ఆంజనేయ గుడి దగ్గర వడలు పెడుతుంటే తీసుకొని వచ్చేసా. దీన్ని ఏమంటారు? పులగం. పులగం. దీన్ని ఏమంటారు? రచించారు. బా, ఈ రోజు దేవుడి దగ్గర 3 కాంబినేషన్లు కలిసిపోయినాయి అంతే. వెరీ గుడ్, బాగుంది. మీరు అక్కడ కూర్చోండి. అది మరిగిందేమో చూడు. మరిగింద పులకాలు ఉడికాయా? బాబాయ్, ఏమో అనుకున్నాను కానీ ఇది చూసిన తర్వాత నేను పల్లెత్తి మాట కూడా అనాలనిపించట్లేదు. లేవు. కలుపు కలుపు కలిపే తీసుకురా. ఆడి సంగతి అడుగు చెప్పాను. అంతే. నేను రచించారు అని అమ్మమ్మ గారి స్నేహితురాలు గారు ఎవరో చెప్పారన్నావు కదా, అది ఎలా ఉంటుందో ఎలా చూపిస్తా. ఇది కూడా అయిపోయింది కదా. ఇప్పుడు ఇది అంతా దాంట్లో కలపాలి, మర్చిపోకు. ఇదంతా ఇగో ఇది దాంట్లో కలపాలి. ఇందులో వేసేయాలా? వేసేయి. అవసరం అనుకుంటే ఇంకా నెయ్యి కూడా దాంట్లో వేయాలి, మర్చిపోకు. నెయ్యి కింద నుంచి కప్పు తీసుకో, కాస్త నెయ్యి కలుపు. ఇప్పుడు మొత్తం ఇప్పుడు కలపనా? కలుపు. అబ్బా, అయిపోయిందిరా. ఆహా, నెయ్యి వేసిన తర్వాత గుమగుమల వాసన వచ్చేస్తుంది. నీ కేవలం పొగడతో సరిపోదు. అసలు ఇంతకీ ఎలా చేసావు? జ్ఞాపకం ఎలా చేసావు? ఏమన్నా జ్ఞాపకం ఉందా? చెప్తాను. ముందుగా పులగం చెప్తా. చెప్పు బాబాయ్. ముందు పులగం ఎలా చేయాలంటే, ఒక పెనంలో నెయ్యి, మిరియాలు, జీలకర్ర, జీడిపప్పు, కరివేపాకు, పసుపు వేసి వేయించుకోవాలి. ఆ తర్వాత ఒక బాండీలో నీళ్లు, కడిగిన బియ్యం, కడిగిన పెసరపప్పు, ఉప్పు వేసి ఉడికించుకోవాలి. ఇందులో ముందుగా వేయించుకున్న మిశ్రమాన్ని వేసి నెయ్యి వేసి కలుపుకుంటే పులగం తయారు. బాబాయ్, ఇప్పుడు లక్ష్మీ చారు ఎలా చేయాలో చెప్తా నేను. ముందుగానే 2 సార్లు కడిగిన బియ్యం నీళ్ళని ఒక కుండలో పోసుకొని గంజి వేసుకొని ఒక 3 రోజుల పాటు పుల్లబెట్టుకోవాలి. బాబాయ్, ఒక బాండి తీసుకొని ఆ కుండలో నీళ్ళని అందులో పోసి అందులో పసుపు, ఉప్పు, ములక్కాయలు, ఉల్లిపాయలు, వంకాయలు, బెండకాయలు, టమాటాలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, కొత్తిమీర అన్ని వేసి ఉడికించుకోవాలి. అంతే, లక్ష్మీ చారు రెడీ. అది బాబాయ్, అలా జరిగింది. ఏదో కొత్త చేస్తాను అనుకున్నాను కానీ నీకు మెమరీ చాలా ఎక్కువ. నీ బుర్ర కంప్యూటర్. సరే, ఇవన్నీ తీసుకురా, రుచి చేసి దాని సంగతి అంటే జనం కూడా చెప్పాను. కూర్చొని తీసుకొని వచ్చా. తీసుకురా. పుల్లగం విత్తు. ఆహా, బాబాయ్ అక్కడ పెట్టు. అది ఆకులుగా వడలు తీసుకొస్తున్నా. వడలు, వేడి వేడి వడలు అక్కడ. తినద్దా బాబాయ్? మహత్తరమైన లక్షించారు. పులకం సిద్ధంగా ఉన్నాయి. అయినా గుళ్ళ నుంచి కష్టపడి తెచ్చావు కదా ప్రసాదం. ముందు ఇది నోట్లో వేసుకుందాం. నోట్లో
ఇప్పుడు రచించారు పులకం తినడం అనేది ఓ మాత్రమైన ఆర్ట్. దాన్ని ఓ ముద్దగా వేయి మధ్యలో ఇంకా మధ్యలో కొంత చేయి కానీ బావిలో తయారు చేయాలరా. అది వేసావా? ఇప్పుడు లచ్చించారు దీంట్లో వేయి. అది అసలు ఈ లచ్చించారు పులకం తినడం అనేది పెద్ద ఆర్ట్. ఓహో, అది సామాన్యులందరికీ తెలిసింది కాదు, చాలా చాలా గొప్ప వాళ్ళకి తెలిసింది. ఏంటి బాబాయ్ ఏం ఫోటో చూస్తున్నావు? ఓ ఆత్రేయ గారితోనా? ఈ తలకాయ ఆత్రేయ కాదురా, శంకరాభరణం, సాగర సంగమం, స్వాతిముత్యం ఇలాంటి అద్భుతమైన సినిమాలకి సాహిత్యం అందించిన వేటూరి సుందరరామూర్తి ఒకప్పుడు ఊటీలో ఇలాగే నా చేతితోటి లచ్చించారు పులకం రెండు కలిపి తిన్నాడు. తిన్నాక ఆయన మైమర్చిపోయి ఏమయ్యా బాబాయ్ ఒకసారి నన్ను కౌగిలించుకో అన్నాడు. ఆ రకంగా ఆ సదస్సు పెళ్లి ఇలా వాటేసుకున్నాను. అదనమాట ఆ ఫోటో కథ. అరే ఎందుకు చెప్తాను, ఎలా ఉంటుందో చూడు. మధ్య మధ్య మిరియాలు అలా కారంగా తగులుతూ ఉంటే నేతి సువాసన తోటి పొలగం ఎలా ఉంటుందంటావు? అది బాబాయ్ ఏంటది? పొలగం ఇత్తు లక్ష్మీ సార్ బాగుందా? అదిరిపోయింది బాబాయ్, అదిరిపోయిందా? చాలా బాగుంది. శాబాష్. ఉల్లిపాయ కవు కలి కపాకయ కాక కక్కర కాకర కయ్య కాకర బచ్చల కోకరకాయ కందా బత్తలి కూర. కందా బచ్చలి కూర ఉండేసే బాబాయ్. మటరాడి మౌనమిది కొందా బచ్చలి కూర అది అడ్డులో నంచుకు తింటే అదిరిపోయే టేస్ట్ ఇది. శాబాష్ శాబాష్ బాగుందా?